హైదరాబాద్లోని ఎఫ్డిడిఇ సంస్థలో 8వ తరగతి నుండి డిగ్రీ చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీనికి ఎటువంటి పరీక్ష లేదు. కేవలం నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏప్రిల్ 2026 నుండి సరికొత్త యూపీఏ నిబంధనల ప్రకారం మీ పీఎఫ్ సొమ్మును ఏటీఎం ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. రాయదుర్గం కేజీబీవీ పాఠశాలలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. నిరుద్యోగులకు శుభవార్త అందిస్తూ వచ్చే నెలలో మరో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను వేగవంతం చేసుకోవాలి. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వల్ల విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు మరియు టీవీల ధరలు మార్చి 2026 తర్వాత భారీగా పెరగనున్నాయి. కాబట్టి కొత్త వస్తువులు కొనాలనుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎగ్జిమ్ బ్యాంక్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. శ్రీ సత్యసాయి జిల్లాలో పోషణ్ అభియాన్ కింద జిల్లా కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీనికి నెలకు 30,000 రూపాయల జీతం ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 పరీక్షలు జనవరి 18 మరియు 19వ తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డులతో పాటు ఐడి ప్రూఫ్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఐబీపీఎస్ ద్వారా నిర్వహించిన ఎస్ఓ మరియు పిఓ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు. సాయిలో 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. కేవలం 10వ తరగతి అర్హతతో ఆర్బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ పరీక్షల సంస్థ జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.